ఇప్పుడు రానున్న 1 year లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఇప్పుడు ఎందుకంటే విజయకాంత్ గారి పార్టీ కూడా బలహీన పడిపోయింది పూర్తిగా. మీకు 2005లో పెట్టాడు ఆయన, 2006 కల్లా ఆయన బిచారా ఎక్కేసిన పరిస్థితి. ఎందుకంటే ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా ఆయన డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. తర్వాత ఆయన చనిపోయారు. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చినప్పటికీ కూడా అంత ప్రభావితం చేయలేకపోతున్నారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే తమిళనాడులో ఒక డిఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఏఐడిఎంకే కాకుండా ఇంకొకటి వైపు కూడా ప్రజలు చూస్తున్నారంటానికి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఉంది. అందుకనే ప్రజల యొక్క ఒపీనియన్ కనుగొన్నాడు కాబట్టి ఆయన డిఎంకేకి అదేవిధంగా బీజేపీకి కూడా వ్యతిరేకంగా వెళ్ళాలనే స్టాండ్ తీసుకున్నట్టుగా విజయ్ గారు మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు డీలిమిటేషన్ వ్యవహారంలో కానీ హిందీ ఉద్యమం సంబంధించి కానీ ఆయన 2 కూడా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడటం మనం గమనించవచ్చు. అదేవిధంగా స్టాలిన్ గారు కూడా ఇదంతా గమనించారు. మళ్ళీ ప్రజల వ్యతిరేకత అంతా పోవాలంటే సెంటిమెంట్ రా చేయడానికి ఆయన కూడా హిందీకి సంబంధించి ఉద్యమంలో కానీ డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశం అదంతా పెడతానికి కారణం రాజకీయ ఎత్తుగడే. అదంతా కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, లేదంటే మేము కూడా పోరాటం చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా. అక్కడ ద్రవిడ ఉద్యమం రేపడం కావచ్చు, లేకపోతే హిందీకి సంబంధించిన ఉద్యమం గతంలో ఏదైతే చేశారో, ఎందుకంటే మనకి 1930s లో ఒకసారి జరిగింది, 1965లో ఒకసారి జరిగింది తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం. సో ఆ రెండింటిని గుర్తు చేస్తా ఉన్నారు ఆయన. ద్రవిడ ఇప్పుడు పెరియార్ సంబంధించి కానీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానండి. విజయ్ గారు ఏంటంటే ఇదంతా గమనిస్తా ఉన్నారు ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది ఏంటి అనేది. ఎంజీఆర్ కి సంబంధించి ఇంకా అక్కడ సింపతి ఉంది, ఎంజీఆర్ ఆదరణ ఉంది. అందుకని ఎంజీఆర్ పేరు ఉదరిస్తా ఉంటారు ఆయన సినిమాల్లో కానీ ఆయన డైలాగుల్లో కానీ. అదేవిధంగా పెరియార్ సంబంధించి కూడా ఆయన ఇటీవల ఆయన ప్రసంగాల్లో మనం చూడొచ్చు పెరియార్ ప్రస్తావన కానీ, అదేవిధంగా హిందీ వ్యతిరేకత కానీ, లేదా బీజేపీ వ్యతిరేకత కానీ, ఇవన్నీ కూడా కలిసి విజయ్ గారు రేపొద్దున ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించొచ్చా అనే దిశగా అక్కడ రాజకీయాలు వెళ్తున్నాయని అనడానికి సందేహం లేదని నేను చెప్తాను సార్. ఓకే, రైట్. ఇప్పుడు ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మస్తాన్ రావు గారు చెప్తున్నారో ఈ విషయంపై మీరు ఏకీభవిస్తారా? అంటే ప్రత్యామ్నాయంగా డిఎంకేకు సంబంధించింది ఏఐడిఎంకే మాత్రం దానికి ధీటుగా పోటీ చేయలేకపోతుందేమో, అంత గట్టి పోటీ ఇవ్వలేకపోతుందేమో, పలచబడ్డది అని చెప్తున్నారు. అంటే బీజేపీకి సంబంధించిన అయితే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది 9% కూడా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ ఆఫ్ ఓట్ దే కెన్ గెయిన్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో స్టాలిన్కు విజయ్కే మధ్యనే పోటీ ఉండొచ్చు అని మనం భావించవచ్చా సార్? సినిమా వాళ్ళతో ఏమీ కాదని తమిళనాడు హిస్టరీ క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది. జయలలిత గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, మీరు కమల్ హాసన్ కు సంబంధించింది, మన రజనీకాంత్ సంబంధించింది చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు మీరు. సార్ ఒక్క నిమిషం. కరుణానిధి గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ యాక్చువల్ గా తమిళనాడు రాజకీయాలతో విడదీయలేని సంబంధం సినిమా నటులకు ఉందనేది కూడా నేను చెప్తాను సార్, మీరు మాట్లాడచ్చు. నేను ఒక మస్తాన్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ నేను మళ్ళీ చెప్తున్నాను, రామారావు గారు లాస్ట్ స్టింట్ మనకి జయలలిత గారితో సరిపోయింది. అక్కడ ఇంక సినిమా వాళ్ళని సదరన్ స్టేట్స్ లో ఎంటర్టైన్ చేస్తారంటే కళ. మీకు మళ్ళీ చెప్తున్నాను, విజయ్ కన్నా కమల్ హాసన్ జాతీయ స్థాయిలో అత్యంత పురస్కారాలు అందుకొని ఉత్తమ నటుడు ఆయన కంపారిటివ్. ఇంక వీళ్ళందరికన్నా ఈ రోజు కూడా రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేసుకుంటానే వీళ్ళు కాలక్షేపం చేసే బ్యాచ్ వీళ్ళందరూ. ఆయనే జడిచిపోయి నా వల్ల కాదురా బాబు అని పారిపోయిన బ్యాచ్. సో ఇక్కడ నేను ఒకటే మళ్ళీ మీకు చెప్తున్నా, ఇవాళ మీకు ఆవేశం అనర్థదాయకం. రెండోది, బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే కేజ్రీవాల్ ని కనుక మీరు రాజ్యాంగం గమనిస్తే ఈజ్ అ ప్లాంటెడ్ క్రీచర్ బై బీజేపీ. అక్కడ ఏంటంటే 1, 2, 3 స్ట్రాటజీ ఒకటి చెప్తారు. మీరు 30 సంవత్సరాలు పరిపాలించిన వెస్ట్ బెంగాల్, ఇది కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్, ఎవరైనా కనబడుతుండే మీకు అక్కడ గోళీలు ఆడుకుంటూ కూడా ఎవరు కనబడ్డు. కానీ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఎలా ఎమర్జ్ అయిందో చూడండి. అట్లా వీళ్ళు అక్కడ పాతుకుపోయి ఉన్న ఏడీఎంకే డిఎంకే లాంటి ఓటు బ్యాంక్ ని చీల్చి చెండాడడానికి వీళ్ళ దగ్గర ఉన్న కుయుక్తులు ఇంకెవరి దగ్గర ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కి తమిళనాడే పెద్ద వేదిక. 5 ఏళ్లకు మించి టాలరెన్స్ ఉండదు. రేరెస్ట్ గా రెండోసారి గవర్నమెంట్ ఇస్తారు, ఐదర్ డిఎంకే ఆర్ ఏడీఎంకే, మీకు తెలుసు. కానీ ఇక్కడ మీకు ఈ సర్కమ్స్టాన్సెస్ లో డిఎంకేని ఎదిరించడానికి ఏఐడిఎంకేకి ప్యారలల్ గా ఉదాహరణకి స్టాలిన్ లాగా ఒక లీడర్ ని ఎమర్జ్ చేసుకోలేకపోయింది. ఉదాహరణకి పళనిస్వామి గానీ, అంతకన్నా ముందు ఇప్పుడు ఇంకోటి ఎవరంటే ఇంకో ఆయన కాదే అన్నమలగా కొన్నాళ్ళు ముఖ్యమంత్రి ఎలగబెట్టాడు ఆయన, జయలలిత అత్యంత ఆత్ముడు అని ఫైనాన్స్ మినిస్టర్. ఆయన వీళ్ళిద్దరి మధ్యలో పన్నీర్ స్వామి
పన్నీర్సెల్వం. సో పన్నీర్సెల్వం ఈ పళనిస్వామితో ఏమీ కాదు. ఈ మధ్యలో ఆ శూర్పణ తాటకి అవసరం పుట్టిన శశికళ కూడా జైల్లో నిలబడి వాళ్ళ కాళ్ళ మధ్యలో తిరుగుతుంది వాళ్ళ ప్రాణాలు తినేయడానికి. సో ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఆవిడ వీళ్ళ త్రయంతో కలిపి ఏడీఎంకేని కాలు చేయకూడదు ఇస్తారా అన్నది ఒక అంశం. ఒకవేళ ఆవిడ ఎలిమినేట్ చేసినా ఇప్పుడున్న బీజేపీ ఆవిడని ఎంటర్టైన్ చేయదు కాబట్టి జై పళనిస్వామి బ్యాచ్ లోనే ఉన్నారు. ఇది మనకి జయలలిత గారు చనిపోయిన దగ్గర వెంకయ్యనాయుడు గారి దౌత్యం ఒకసారి అందరూ లుంగి వర్సెస్ లుంగి అన్నది ఒకసారి అడ్రస్ చేసుకోగలిగితే ఆ రోజు నుంచే బీజేపీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ పాలిటిక్స్. అక్కడ స్టాలిన్ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ ఎలక్షన్ మీరు పర్సంటేజ్ లేవు చెప్పారు. నేను దానికన్నా మీకు గమనించవలసింది ఏంటంటే ఏఐడిఎంకే అన్నది ఇంకా జనాల గుండెల్లో ఉండడానికి స్టాలిన్ గారు కూడా ఈ రోజు కూడా ఏఐడిఎంకే కంటిన్యూ చేస్తున్న సంక్షేమ పథకాలనే కంటిన్యూ చేస్తుంది. టాస్క్ బిట్వీన్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే అనేది శాశ్వతం. కానీ అక్కడ స్థిరంగా ఉండే లీడర్ ని ఆప్ చేస్తారు. ఇలా ఈ మొన్న చెప్పే పళనిస్వామి దానికన్నా ముందు ఉన్నాడు ఈ తెలుగు తక్కువ మేళం వాళ్ళకి వద్దు. ఎందుకంటే పళనిస్వామితో ఏం కాదన్నది తమిళ ప్రజలు నిశ్చయించుకోబట్టి టెంపతీ పరంగా చూసుకున్న జయలలిత చచ్చిపోయిన తర్వాత కూడా